రాష్ట్రంలో ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు ఉత్తర్వులతో స్పీకర్ వాళ్ళందరికీ నోటీసులు జారీ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే. అయితే స్పీకర్ ఇచ్చిన నోటీసులకు 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది మాత్రమే వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ నెల 11న స్పీకర్కు వీళ్ళు వివరణ అందినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇందులో ఉన్న ట్విస్ట్ ఏమిటంటే మేమెవరం పార్టీ మారలేదు, మేము ఇంకా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని 10 మంది ఎమ్మెల్యేలో 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కు వివరణ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. అట్లాగే వీళ్ళు ఇచ్చిన వివరణల్లో మనకు కొన్ని పాయింట్స్ కనుక చూస్తే మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడో మాట్లాడలేదు, అభివృద్ధి పనుల కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు ఆయన కండువా కప్పారు, సీఎం స్థాయి వ్యక్తి కండువా కప్పుతుంటే వద్దనడం బాగోదనే ఉద్దేశంతోనే మేము ఆ కండువా కప్పుకున్నంత తప్ప మాకు వేరే ఉద్దేశం లేదు, మేము ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నామని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్కి ఇచ్చిన వివరణలో చెప్తే, మరికొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం మేము నా పార్టీ ఆఫీస్లో కానీ, నా క్యాంప్ కార్యాలయంలో కానీ, నా ఇంట్లో కానీ, సోషల్ మీడియా అకౌంట్లలో కూడా ఇప్పటికీ నాది కేసీఆర్ ఫోటో ఉంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఫ్లయర్లే ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పోస్టులే ఉన్నాయి, నేను ఇంకా పార్టీ మారలేదని మరికొంతమంది ఎమ్మెల్యేలు స్పీకర్కి ఇచ్చిన వివరణలో పేర్కొన్నట్లుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదని స్పీకర్కు వివరణ ఇవ్వడం కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అయితే ఇంకా మిగిలిన ఇద్దరు ఎవరంటే కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కడియం శ్రీహరి, అట్లాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దానం నాగేందర్, వీళ్ళిద్దరూ ఇంకా వివరణ ఇవ్వలేదు. దానం నాగేందర్ విషయానికి వస్తే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి దానం నాగేందర్ ఆ తర్వాత కాంగ్రెస్లో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గుర్తుపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీగా కంటెస్ట్ చేశారు సికింద్రాబాద్ నుంచి. సో కాబట్టి అతను నేను ఇంకా పార్టీ మారలేదు అని వివరణ ఇవ్వడానికి కుదరదు, ఎందుకంటే ఈ ఎలక్షన్ కమిషన్ దగ్గర డాటాలో ఖచ్చితంగా స్పష్టంగా ఉంటుంది దానం నాగేంద్ర అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారనే వివరాలు అక్కడ ఉంటాయి. కాబట్టి అతను ఏ వివరణ ఇవ్వలేకపోయినట్టు తెలుస్తూ ఉంది. అట్లాగే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ఇప్పటివరకు వివరణ ఇవ్వనట్టు తెలుస్తూ ఉంది. మరికొంత సమయం స్పీకర్ దగ్గర మరికొంత సమయం కావాలని అడిగినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఎవరైతే ఎమ్మెల్యేలు 8 మంది వివరణ పంపారో స్పీకర్కు, ఆ వివరణ ఈ నెల 11న ఆ వివరణలన్నీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు వివరణలు అందాయి. వివరణలు అందిన వెంటనే అవి ఏం చేశారంటే ఆయన ఎవరైతే ఫిర్యాదు చేశారో పలానా ఎమ్మెల్యే మా పార్టీ నుంచి కాంగ్రెస్లో పార్టీ చేరారని ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఆ వివరణలు పంపి ఈ వివరణల మీద మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే 4 రోజుల్లో ఖచ్చితంగా మీ అభ్యంతరాలు తెలియజేయండి అంటూ ఆ వివరణలు వీళ్ళకి పంపారు. ఎవరెవరు పంపారన్నది కూడా మన దగ్గర లిస్టు ఉంది, ఒకసారి చూద్దాం. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వివరణను పల్లారాజేశ్వరరెడ్డికి, అట్లాగే అరికపూడి గాంధీ ప్రకాష్ గౌడ్ల వివరణలను డాక్టర్ కల్వకుంట్ల సంజయ్కి, పోచారం శ్రీనివాసరెడ్డి సంజయ్ల వివరణలు మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి, గూడెం మైపాల్ రెడ్డి కాళయాదేళ్ల సమాధానాలను చింతా ప్రభాకర్కు, తెల్లం వెంకట్రావు వివరణను కేపీ వివేకానందకు అందేటట్లుగా స్పీకర్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తూ ఉంది. నిజంగా ఇక మిగతా ఇద్దరు కడియం శ్రీహరిను దానం నాగేందర్ కూడా వాళ్ళ వివరణలు ఇస్తే ఆ వివరణలు కూడా పాడి కౌశిక్ రెడ్డికి పంపే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఒకటి కడియం శ్రీహరి వివరణ ఏమో కేపీ వివేకానందకు, అట్లాగే దానం నాగేందర్ వివరణను పాడి కౌశిక్ రెడ్డికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇందులో ఓవరాల్గా మనం చెప్పుకోదగ్గ ట్విస్ట్ ఏమిటంటే ఈ 8 మంది ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదని చెప్పి ఇందులోంచి అంటే సుప్రీంకోర్టు ఏదైతే పార్టీ ప్రాయింపుల చట్టం మీద సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, ఆ చర్యల నుంచి వీళ్ళు తప్పించుకున్నట్లే చెప్పవచ్చు. మొత్తానికి ఇక మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అటు కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, దానం నాగేందర్ విషయంలో మాత్రం జ్యుడిషియల్గా అంటే న్యాయపరంగా ఎట్లాంటి వీళ్ళు సలహా తీసుకుంటారు, ఎట్లా ముందుకు వెళ్తారనేది కొంత సంక్లిష్టంగానే కనిపిస్తుంది. ఒకవేళ కనుక నిజంగా స్పీకరు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తే దానం నాగేందర్పై అనర్హత వేటు వేస్తే ఖైరతాబాద్కు కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉన్నట్లు మనకు రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. దాదాపు నవంబర్లో జూబ్లీహిల్స్ బైపోలు ఉండొచ్చనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఖచ్చితమైన ఆధారాలు ఎలక్షన్ కమిషన్ దగ్గర ఇప్పటికే నమోదయ్యాయి. కాబట్టి ఒకవేళ అనర్హత వేటు వేస్తే
ఖైరతాబాద్ కూడా ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో పాటే జరిపే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరు మేము పార్టీ మారలేదని చెప్పడం ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో కొంత చర్చ జరుగుతూ ఉన్నది. మళ్ళా ఇటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే మాత్రం కడియం శ్రీహరి మరికొంత సమయం కోరినట్టు తెలుస్తూ ఉంది స్పీకర్ దగ్గర తన వివరణ ఇవ్వడానికి. మళ్ళీ ఆయన ఎట్లాంటి వివరణ ఇస్తారు ఏమి ఇస్తారు అనేది వేచి చూడాలి. మొత్తానికి రేపు 13వ తారీఖు లోపు బీఆర్ఎస్ పార్టీ కూడా వీళ్ళ ఇచ్చిన వివరణలపై అభ్యంతరాలు ఉంటే 4 రోజుల్లో చెప్పమని స్పీకర్ సూచించిన నేపథ్యంలో రేపు 13వ తారీఖు లోపు వీళ్ళ అభ్యంతరాలు వాళ్ళకు పంపాల్సి ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఏదైతే ఉందో ఆ లీగల్ సెల్ వీళ్ళు ఇచ్చిన ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణలపై ఎట్లా రియాక్ట్ కావాలి, నెక్స్ట్ ఏం అభ్యంతరాలు వ్యక్తపరచాలి అటు స్పీకర్ ముందు కావచ్చు కోర్టు ముందు కావచ్చు అనే దాని మీద ఒక కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి రాష్ట్రంలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుకు సంబంధించి ఒక కొత్త డెవలప్మెంట్గా మనం దీన్ని చూడొచ్చు.